పురస్కారాల్లో తెలుగువారు సత్తా చాటారు. హీరో నందమూరి బాలకృష్ణకు కేంద్రం పద్మభూషణ్ పురస్కారం ప్రకటించింది. మొత్తం 19 మందికి ఈసారి పద్మభూషణ్ ప్రకటించారు. ఇందులో కళల విభాగంలో బాలకృష్ణకు ఈ పురస్కారం దక్కింది. మరోవైపు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణకు పద్మశ్రీ అవార్డును కేంద్రం ప్రకటించింది. ప్రముఖ వైద్యులు నాగేశ్వరరెడ్డికి పద్మవిభూషణ్, విద్యా సాహిత్యంలో కేఎల్ కృష్ణకు పద్మశ్రీ, సాహిత్యంలో మాడుగుల నాగఫణి శర్మకు పద్మశ్రీ దక్కింది. రైట్గా ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. శివ, గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రము అత్యుత్తమైన పద్మ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష కృషి చేసినటువంటి వారికి ఈ యొక్క అవార్డులు, ప్రతిష్టాత్మక అవార్డులను ఎంపిక చేసింది. దాంట్లో మొత్తంగా కూడా దాదాపుగా ఒక 113 మందికి పద్మశ్రీ అవార్డులు, 19 మందికి, 7 పద్మ విభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. దీంట్లో ముఖ్యంగా మన ఏపీ సంబంధించి తెలంగాణ, ఏపీ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారికి కూడా కొంతమందికి ఈ మన పలువురు ప్రముఖులకు ఈ యొక్క ప్రతిష్టాత్మకమైన పద్మ అవార్డులు వచ్చాయి. దాంట్లో ముఖ్యంగా దువ్వూరి నాగేశ్వరరెడ్డి, ఎందుకంటే ఏజీ హాస్పిటల్ ఉన్నటువంటి వైద్య రంగంలో విశేష కృషి చేసినందుకు గాను దువ్వూరి నాగేశ్వరరెడ్డికు సంబంధించి పద్మ విభూషణ్ అవార్డును కేంద్రం ప్రకటించింది. అదే విధంగా దీంతో పాటుగా సినిమా రంగంలో విశేష కృషి చేసినటువంటి నటుడు, హీరో బాలకృష్ణకు పద్మ భూషణ్ ప్రకటించింది. దీంతో పాటుగా మరో 5 పద్మశ్రీ ప్రకటించింది. వాటిలో ముఖ్యంగా చెప్పేసి మాడుగుల నాగఫణి శర్మ, అంటే కళారంగంలో చేసిన కృషికి కావచ్చు, మాడుగుల నాగఫణి శర్మకు పద్మశ్రీ వచ్చింది. అదే విధంగా కేఎల్ కృష్ణ, విద్యా సాహిత్యం సంబంధించి కేఎల్ కృష్ణకు పద్మశ్రీ వచ్చింది. మందకృష్ణ మాదిగ, అంటే అందరూ ఊహించినట్టుగా మందకృష్ణ మాదిగ కూడా ప్రజా వ్యవహారాల్లో కొంత యాక్టివ్ గా ఉన్నట్టు, అంటే ఎందుకంటే గత కొద్ది రోజులుగా మందకృష్ణ మాదిగ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక సభ్యుడిగా ఉంటున్నాడు, వ్యవస్థాపకంగా అధ్యక్షుడిగా ఉంటున్నాడు. అతను అంటే ఈ యొక్క మాదిగల కోసం, అంటే మొత్తంగా వెనుకబడిన మాదిగల కోసం నిరంతరం పోరాటం చేస్తున్నాడు. ఈ కృషిలో భాగంగా వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్నాడు. ఈ క్రమంలో కేంద్రం దాన్ని గుర్తించి మందకృష్ణ మాదిగ కూడా ఈ యొక్క పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. దాంతో పాటుగా మిర్యాల అప్పారావు కళారంగం, రాఘవేంద్రాచారి సంబంధించి సాహిత్యంలో కూడా మొత్తంగా ఈ యొక్క పద్మశ్రీ వచ్చింది. ప్రస్తుతం ఏంటంటే పద్మ విభూషణ్ దువ్వూరి నాగేశ్వరరెడ్డికి రాగా పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ, అదే విధంగా కేఎల్ కృష్ణ, నాగఫణి శర్మ, మందకృష్ణ మాదిగ, మిర్యాల అప్పారావు, రాఘవేంద్రాచార్య వీళ్ళకు పద్మశ్రీ వచ్చాయి. దీంట్లో మొత్తంగా కూడా ఆసక్తికర అంశం ఏంటంటే నటుడు, హీరో బాలకృష్ణకు ఈ యొక్క పద్మ భూషణ్ రావడం అనేది కొంత ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తిగా మారింది. ఎందుకంటే ప్రస్తుతము ఏపీలో శాసనసభ్యుడిగా, హిందూపురం నుంచి శాసనసభ్యుడిగా ఉన్న బాలకృష్ణ నందమూరి వారసుడికి సంబంధించి వస్తూ ఉన్నాడు. నందమూరి వంశంలో చాలా కీలకమైన హీరో నందమూరి వంశం సంబంధించి ఒకవైపు రాజకీయ నాయకుడిగా, మరోవైపు నటుడుగా, ఇట్లా 2 డ్యూయల్ రోళ్లు చేస్తూ 2 బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రజా జీవితంతో పాటుగా సినీ జీవితంలో తనదైన కృషి చేసినందుకు కేంద్రం అవార్డు ఇచ్చినట్టుగా ఉంది. దీంతో పాటుగా ఎందుకంటే ప్రతి సందర్భంలో సినీకి సంబంధించి ఎవరికో ఒకరు తెలుగు స్టేట్స్ నుంచి, ముఖ్యంగా సినిమా పరిశ్రమకు సంబంధించి ఎవరికో సంబంధించి అత్యుత్తమ పద్మభూషణ్ కావచ్చు, పద్మవిభూషణ్ అవార్డులు ఇస్తా ఉంది కేంద్రం. ఈసారి మాత్రం బాలకృష్ణకు వచ్చింది. ఎందుకంటే ప్రస్తుతం ఏపీలో కూటమి తరపున ప్రభుత్వం అధికారంలో ఉంది, అంటే ఒక డబల్ బోనంగా ఏపీలో అధికారంలో ఉంది. దాంతో పాటుగా ఇప్పుడు బాలకృష్ణకు సంబంధించి పద్మభూషణ్ రావడంతో బాలకృష్ణ అప్పుడు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు, సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ నటుడికి పద్మభూషణ్ రావడం తమకు గర్వంగా ఉందని చెప్పేసి నందమూరి ఫ్యాన్స్ కొంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున సోషల్ మీడియా ట్వీట్లు వర్షం కురిపిస్తున్నారు, ప్రశంసలు కురిపిస్తున్నారు. మరోవైపు మందకృష్ణ మాదిగకు కూడా పద్మశ్రీ అవార్డు రావడం, అంటే పద్మశ్రీ అవార్డు రావడం ఏంటంటే ప్రజా జీవితంలో ఉంటూ నిత్యం పోరాటం చేస్తూ ఒక వర్గీకరణ, ఒక అట్టడుగు వర్గానికి సంబంధించి మాదిగ జాతి కోసము, వర్గీకరణ కోసం, మాదిగల హక్కుల కోసం పోరాడుతూ దశాబ్ద కాలంగా పోరాడుతున్నాడు మందకృష్ణ. ఈ పోరాట రూపంగా తాజాగా అంటే రిజర్వేషన్ సంబంధించి, వర్గీకరణకు సంబంధించి కూడా కేంద్రం కొంత సానుకూలంగా స్పందించింది. సుప్రీంకోర్టుగా దీనికి అనుకూలంగా తీర్పునిచ్చింది. సో మొత్తంగా వర్గీకరణకు సంబంధించి వర్గీకరణ సాధించడంలో మందకృష్ణ మాదిగ ఎనలేని పాత్ర చేశాడు, కృషి చేశాడు అని చెప్పేసి కొంత కేంద్రం సంబంధించి అనుకుంది. దీంట్లో భాగంగా మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు వచ్చింది. మరో రకంగా ఏంటంటే
ఇప్పుడు నాగపని శర్మ కింద శతాబ్దానిగా పేరు ఉంది, మంచి గుర్తింపు ఉంది సాహిత్యంలో. సో అతనికి ఈ యొక్క పద్మశ్రీ అవార్డు ఇచ్చింది. ఇలా వివిధ రంగాల్లో విశేష కృషి చేసినటువంటి పలువురు ప్రముఖులకు తెలుగు రాష్ట్రాల నుంచి, ఏపీ కావచ్చు, తెలంగాణ నుంచి కావచ్చు, ఎందుకంటే తెలంగాణ నుంచి అత్యున్నతమైన అవార్డు పద్మ విభూషణ్ దువ్వూరు నాగేశ్వరరెడ్డికి వచ్చింది. దాంతో పాటుగా మందకృష్ణ మాదికకు సో పద్మశ్రీ వచ్చింది. సో మిగతా ఏపీ నుంచి నందమూరి బాలకృష్ణ, మిగతా తో పాటు మిరియాల అప్పారావు, కేఎల్ కృష్ణ, రాఘవేంద్రాచార్య, మాడుగుల నాగపరశర్మ వీళ్ళకి సంబంధించి పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు వచ్చాయి. దీంతో మొత్తంగా బ్యాలెన్స్ చేస్తూ కేంద్రం పలువురు ప్రముఖులను వాళ్ళు చేసిన విశేష కృషికి గాను అవార్డులు ప్రకటించింది. సో మొత్తంగా తెలుగు రాష్ట్రాలకు ఈసారి అవార్డుల్లో మంచి ప్రాధాన్యత దక్కింది. మరికొంతమందికి రావాల్సిన ప్రముఖులు ఎంతో మంది ఉన్నారు. ప్రస్తుతం మాత్రం ఇప్పుడు కొంతమందికి రావడము, అంటే ఇట్లాంటి ప్రముఖులకు అవార్డు రావడం పట్ల కొంత హర్షాద్రికాలు వస్తున్నాయి. ఎందుకంటే తమకు సంబంధించిన అభిమానులు కావచ్చు, విశేషమైన కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ కావచ్చు, లేకుంటే సమాజంలో మంచి గుర్తింపు, వివిధ దాంట్లో గుర్తింపు ఉన్న వారికి ఇట్లాంటి ఈ అత్యున్నత పదవులు రావడం చాలా సంతోషంగా ఉందని తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శివ, అయితే ప్రధానంగా భారత రత్నకు సంబంధించి కూడా కొంత సస్పెన్స్ నడుస్తుంది కదా ఈసారి. భారత రత్న ఎవరికి వస్తుంది అని చెప్పి పద్మ అవార్డులు అయితే వచ్చేసి ఇంకా భారత రత్నకు సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ ఏం రాధాకృష్ణ, ఎంత సమయంలో వచ్చే అవకాశం ఉందనుకోవాలి? అంటే ఇప్పుడు భారతరత్న సంబంధించి ఏంటంటే తెలుగు రాష్ట్రాల నుంచి భారతరత్నకు సంబంధించి పలు పేర్లను ఎప్పటి నుంచో మనం ఇక్కడ నుంచి రాజకీయ పార్టీలు కావచ్చు, ఇక్కడ నుంచి వివిధ సంఘాలు కావచ్చు కేంద్రానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు అధికారంలో ఏపీలో కూటమి ప్రభుత్వం ఉంది, అందులో బీజేపీ కూడా భాగస్వామ్యం కావచ్చు. ఎప్పటి నుంచో డిమాండ్ గా ఉన్నటువంటి ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలని చెప్పేసి ఒక డిమాండ్ ఉంది. అదేవిధంగా ఇక్కడ తెలంగాణ నుంచి పివి నరసింహారావు కావచ్చు, పలువురికి ప్రముఖులకు ఇట్లా భారత రత్న ఇవన్నీ అవార్డులు ఉంది. వాటిలో సంబంధించి కేంద్రం త్వరలో ఎవరికి అవార్డు ప్రకటిస్తుందో కూడా కొన్ని రోజుల్లో క్లారిటీ రాబోతుంది. సో ఈ నేపథ్యంలో మరోసారి, ఎందుకంటే ఇప్పుడు ఈ పద్మవిభూషణ్, పద్మశ్రీ అవార్డులతో కొంత నెక్స్ట్ భారతరత్న కూడా తన తెలుగు వారికి సంబంధించి, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎవరికైనా ప్రముఖునికి భారతరత్నం వచ్చే అవకాశం ఉంటుందేమో అని చెప్పేసి కొంత ఆలోచనలో ఉన్నారు. శివ, రైట్, ఓకే రాధాకృష్ణ, థ్యాంక్ యూ. దేశ అత్యున్నత పురస్కారాల్లో తెలుగువారు సత్తా చాటారు. హీరో నందమూరి బాలకృష్ణకు కేంద్రం పద్మభూషణ్ పురస్కారం ప్రకటించింది. మొత్తం 19 మందికి ఈసారి పద్మభూషణ్ ప్రకటించారు. ఇందులో కళల విభాగంలో బాలకృష్ణకు ఈ పురస్కారం దక్కింది. మరోవైపు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణకు పద్మశ్రీ అవార్డును కేంద్రం ప్రకటించింది. ప్రముఖ వైద్యులు నాగేశ్వర్ రెడ్డికి పద్మవిభూషణ్, విద్యా సాహిత్యంలో కేఎల్ కృష్ణకు పద్మశ్రీ, సాహిత్యంలో మాడుగుల నాగఫణి శర్మకు పద్మశ్రీ దక్కింది. దేశ అత్యున్నత పురస్కారాల్లో తెలుగువారు సత్తా చాటారు. హీరో నందమూరి బాలకృష్ణకు కేంద్రం పద్మభూషణ్ పురస్కారం ప్రకటించింది. మొత్తం 19 మందికి ఈసారి పద్మభూషణ్ ప్రకటించారు. ఇందులో కళల విభాగంలో బాలకృష్ణకు ఈ పురస్కారం దక్కింది. మరోవైపు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణకు పద్మశ్రీ అవార్డును కేంద్రం ప్రకటించింది. ప్రముఖ వైద్యులు నాగేశ్వర్ రెడ్డికి పద్మవిభూషణ్, విద్యా సాహిత్యంలో కేఎల్ కృష్ణకు పద్మశ్రీ, సాహిత్యంలో మాడుగుల నాగఫణి శర్మకు పద్మశ్రీ దక్కింది. దేశంలో అత్యున్నత పురస్కారాల్లో తెలుగువారు సత్తా చాటారు. హీరో నందమూరి బాలకృష్ణకు కేంద్రం పద్మభూషణ్ పురస్కారం ప్రకటించింది. మొత్తం 19 మందికి ఈసారి పద్మభూషణ్ ప్రకటించారు.
ఇందులో కళల విభాగంలో బాలకృష్ణకు ఈ పురస్కారం దక్కింది. మరోవైపు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణకు పద్మశ్రీ అవార్డును కేంద్రం ప్రకటించింది. ప్రముఖ వైద్యులు నాగేశ్వర్ రెడ్డికి పద్మవిభూషణ్, విద్యా సాహిత్యంలో కేఎల్ కృష్ణకు పద్మశ్రీ, అలాగే సాహిత్యంలో మాడుగుల నాగఫణి శర్మకు పద్మశ్రీ దక్కింది.